మన పూర్వీకులు మనకు మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గాలను చూపించారు. జననాత్ కమలాలే అంటే తిరువారూరులో జన్మిస్తే మోక్షం, కాశీయాన్ మరణాన్ముక్తి అంటే కాశీలో మరణిస్తే మోక్షం. మీరు తిరువారూరులో జన్మించాలంటే మన తల్లిదండ్రులు అక్కడ ఉండాలి. మీరు కాశీలో చనిపోవాలంటే మనం అక్కడ ఉండాలి. ఈ రెండు ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. ఎందుకంటే జనన మరణం మన చేతిలో లేవు. అది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. దర్శన అప్రసదసి అంటే చిదంబరం దర్శనం చేస్తే మోక్షం. చిదంబరంలో దర్శనం చేసుకోవడం కొంతవరకు సాధ్యమే. కానీ దానికోసం మనకు నటరాజస్వామి యొక్క పరిపూర్ణ కృప ఉండాలి. దర్శనం అంటే ఊరికే దర్శించడం కాదు. మన వల్ల అయ్యేది ఏమీ లేదు. నటరాజస్వామి యొక్క పంచకృత్య నడనలోనే సర్వం నడుస్తోంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది. అలా చూసినప్పుడు ఇది కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇదంతా వదిలేయండి. అందరికీ సాధ్యం అయ్యే సులభమైన మార్గం ఒకటి ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన అరుణాచలమును స్మరించి ఆయనను హృదయపూర్వకముగా వేడుకొని అరుణగిరికి అరోహర అని ఒక్కసారి తలుచుకున్నారంటే మీరు మోక్షాన్ని పొందుతారు. ఆలోచించటంలో ఏముంది? అదే రహస్యాన్ని స్మరణాత్ అరుణాచలే అని మన పెద్దలు చెప్తారు. మీరు ఇతర ప్రాపంచిక ఆలోచనలను విడిచిపెట్టి ఆయనను స్మరిస్తూ అరుణగిరికి అరోహర అని తలుచుకుంటే చాలు, మోక్షం ఖచ్చితముగా లభిస్తుంది. துவக்கர அறிந்து பிறக்குமாறூரும் துயர்ந்திடாது அடைந்து காண்மன்றும் ஓப்புடன் நிலைத்து மறிக்குமோர் பதியும் ஒக்குமோ நினைக்கும் நின் நகரை பவக்கடல் கடந்து முக்தியம் கரையில் படர்பவர் திகைப்பற நோக்கி தவக்கலம் நடத்த உயர்ந்து எழும் సోనశైలనే కైలి నాయగనే. కర్పனை களஞ்சியம் శివప్రకాశ స్వామిகள் రచించిన సోనశైల మాలై.